హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు మనం అటుకులతో లడ్డు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, పల్లీలు, పుట్నాల పప్పు, బెల్లం, అదేవిధంగా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ నేను ఫ్రై చేసి పెట్టుకున్నా, ఇలాచీ పౌడర్, నెయ్యి, వాటర్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ పల్లీలు, పుట్నాల పప్పు ఇవన్నీ ఒక్కొక్కటి వేపుకుందాం. ముందుగా పల్లీలు వేపుకుందాం. ఈ విధంగా అటుకులు సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, పుట్నాల పప్పు కూడా. ఈ విధంగా బెల్లంలో కొంచెం వాటర్ వేసి మనం పాకం పెడదాం. మరీ తిక్కగా అవసరం లేదు. ఈలోగా మనం ఫ్రై చేసి ఉంచినటువంటి అటుకులు ఫ్రై చేసి ఉంచాం కదా, ఈ అటుకుల్ని, అదేవిధంగా పుట్నాల పప్పు, పల్లీలు కూడా ఫ్రై చేశాను. వీటిని మనం పొడి చేసుకుందాం. ఈ విధంగా మనకి పుట్నాలు, పల్లీలు, అటుకుల్ని ఈ విధంగా మనం మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలి. మనం గుండె పాకం కూడా ఈ విధంగా మనకు వచ్చింది. ఈ విధంగా అంటే సరిపడుతుంది మనకి. ఇది పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. పల్లీలు ఉంటాయి, పుట్నాల పప్పు, అటుకులు ఉంటాయి కనుక, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఉంటుంది కనుక చాలా హెల్త్కి మంచిది. ట్రై చేయండి ఒకసారి. కొంచెం బెల్లం అయితే సరిపడుతుంది. దేవునికి ఇది నైవేద్యంగా కూడా అటుకులు శ్రీకృష్ణుడికి ఇష్టం కనుక ఆ విధంగా కూడా పెడితే బాగుంటుంది. స్మెల్ సూపర్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా తయారయ్యాక ఇట్లా మనం రెడీ చేసుకుని, ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని రెడీ చేసుకుని పౌడర్ అంతటిని వేసేద్దాం. ఇందులోనే మనం ఇలాచీ పౌడర్ ఉంది కదా, రెడీ చేసి పెట్టుకుంది ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి ఉన్నాయి కదా, ఇవి కూడా కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి లాస్ట్. అంతే, వీటంతటిని మనం ఉండలుగా తయారు చేసుకోవాలి. దించే ముందు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. చాలా తొందరగా అయిపోతుంది. వీటిని మనం ఉండలుగా రెడీ చేసుకుందాం. ఈ విధంగా ఇవి వేడిగా ఉండేటప్పుడే మనం చేతికి నెయ్యి రాసుకొని చుట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుందాం. ఎంతో రుచికరమైన అటుకుల లడ్డు రెడీ.